గురు పట్వంత్ సింగ్ పన్ను సీజేపీకి మద్దతు పలుకుతూ ఉన్నాడు. వాళ్లకు $1 మిలియన్ మేము డొనేట్ చేస్తాను మీకు అని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. ప్రజాస్వామ్యం పేరిట, రాజ్యాంగం పేరిట, రాజ్యాంగం కల్పించిన హక్కుల పేరిట పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నాయి. సందేహమే అక్కర్లేదు. ఎలక్షన్స్ ఓడిపోవడంలో రికార్డు సృష్టించాడు రాహుల్ గాంధీ. చలో పార్లమెంట్ అనగానే వందల మంది అక్కడికి ఎందుకు చేరుకున్నారు? ఇది అసలు ప్రశ్న. అండ్ పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యే టైంకే ఈ ఘర్షణ ఎందుకు పెరిగింది? ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇక్కడ విపరీతమైన నిరసనలు చేసి, అండ్ ఇక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసి ఒక యుద్ధాన్ని తలపించే విధంగా రాజకీయ అస్థిరతను క్రియేట్ చేస్తే ఈ దేశపు ఆర్థిక పురోగతి పూర్తిగా కుంటుపడుతుంది. ఇదే అసలు లక్ష్యం. అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి రాహుల్ గాంధీకి ఎందుకు పడట్లేదు, లేదా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పడట్లేదు? ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా మేనేజర్గా పనిచేసినటువంటి వ్యక్తే అభిజిత్ దిప్కే. సో ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉండి విద్యార్థుల పేరిట ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చింది. దీన్ని సడన్గా లాస్ట్కి వచ్చేసరికి రాహుల్ గాంధీ తీసుకెళ్లిపోతున్నాడు, ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీ ఖాతాలో పడేసుకుంటున్నాడు అనేది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది విద్యార్థుల పేరిట జరుగుతున్న ఉద్యమం కాదు, విద్యార్థుల ఉద్యమం అసలే కాదు. విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ, ఒక యుద్ధము, విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రని ఎవరు నడిపిస్తున్నారంటే విదేశీ శక్తులు నడిపిస్తూ ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. విద్యార్థుల పేరిట ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణాత్మకమైన వాతావరణం ఒక ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది. ఈ ప్రమాదకర స్థితి గనక నిజంగా ఇలాగే కొనసాగితే భారతదేశంలో గనక బంగ్లాదేశ్, నేపాల్ తరహా పరిస్థితులు నెలకొనాలని ఏదైతే సంకల్పంతో ఈ విద్యార్థుల పేరిట ఈ బొద్దింకలన్నీ చేరి ఉద్యమం నిర్వహిస్తున్నాయో, ఇది గనక కొనసాగితే బెంగాల్ లేదా బంగ్లాదేశ్ లేదా అటు నేపాల్, అటు శ్రీలంక కంటే చాలా దారుణమైన స్థితిని మనం ఎదుర్కోక తప్పదు. ప్రజాస్వామ్యం అని చెబుతూ ప్రజాస్వామ్యం పేరిట, రాజ్యాంగం పేరిట, రాజ్యాంగం కల్పించిన హక్కుల పేరిట పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నాయి. సందేహమే అక్కర్లేదు. బంగ్లాదేశ్లో ఇలాంటి ఒక పరిస్థితి చేశారు. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఆర్థికంగా వృద్ధి పొందింది. ఆర్థిక వృద్ధి నిజంగా చెప్పాలంటే భారత్తో సరిసమానంగా వాళ్ళ ఆర్థిక వృద్ధి రేటు నెలకొంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా గొప్పగా ఉండింది. ఎక్స్పోర్ట్స్ చేసిన సందర్భాలు, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఎగుమతులు, టెక్స్టైల్ ఎగుమతులు చాలా వరకు చేస్తూ వచ్చారు. అలాంటిది షేక్ హసీనా గద్దె దిగగానే బంగ్లాదేశ్ ఈరోజు అధ్వాన్న స్థితికి చేరుకుంది. IMF లోన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. ఎలక్ట్రిసిటీ కష్టాలతో ఇవాళ కొట్టుమిట్టాడుతోంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోయింది. మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ ఇవాళ రోడ్డున పడ్డారు బంగ్లాదేశ్లో. ఈవెన్ అటు నేపాల్లో పరిస్థితి కూడా అంతే. అంతకుముందు KP శర్మ ఓలీ ప్రభుత్వమే అంతంత మాత్రంగా నడిపించింది అని అంటే, ఇప్పుడు ఆయన ప్లేస్లో ఈ జెన్జీ పోరాటాల ద్వారా వచ్చినటువంటి బాలెన్ షా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నిరసనలు మొదలయ్యాయి. ఇక్కడ ఇంకో విద్యార్థి ఉద్యమం అక్కడ నేపాల్లో నడుస్తూ ఉంది. శ్రీలంక పరిస్థితి చెప్పనక్కర్లేదు. శ్రీలంకనే కోవిడ్ తర్వాత అధ్వాన స్థితికి చేరుకుంది. టూరిజం మొత్తం కోల్పోయి చాలా దారుణాతి దారుణమైన స్థితికి వెళ్ళినటువంటి శ్రీలంక ఈరోజు దాని నుంచి బయటపడడం కోసం భారత్ లాంటి దేశము స్నేహహస్తం అందించాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడు కుదుట పడే పరిస్థితుల్లోకి శ్రీలంక చేరుకుంటోంది. అంటే ఈరోజు భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తూ ఉన్నాయి. యూరోపియన్ దేశాలు భారత్తో ఒప్పందాలు చేసుకున్నాయి. అండ్ అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా చెప్పాలంటే చాలా దేశాలు ఇవాళ భారత్ని ఒక రకంగా చెప్పాలంటే భారత్తో మైత్రి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇక్కడ విపరీతమైన నిరసనలు చేసి, అండ్ ఇక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసి ఒక యుద్ధాన్ని తలపించే విధంగా రాజకీయ అస్థిరతను క్రియేట్ చేస్తే ఈ దేశపు ఆర్థిక పురోగతి పూర్తిగా కుంటుపడుతుంది. ఇదే అసలు లక్ష్యం. ఇదే చైనాకి కావాల్సింది, ఇదే అమెరికాకు కావాల్సింది, ఇదే డీప్ స్టేట్ లక్ష్యం కూడా.
దానికి అనుగుణంగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సో ప్రస్తుతం వన్ నైట్ జీన్ షార్ప్ అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఒక పుస్తకం రాశాడు. అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ అనే కంటే డీప్ స్టేట్ అసెట్. ఈ జీన్ షార్ప్ రాసేటువంటి థియరీల ఆధారంగానే డీప్ స్టేట్ ఉద్యమాలను నిర్మిస్తూ ఉంటుంది. ఆయా దేశాల్లో రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ జీన్ షార్ప్ థియరీల్ని బేస్ చేసుకుని జరుగుతూ ఉంటాయి. అందులో ఒక కీలకమైన పుస్తకం ఉంది. అదేంటంటే 198 మెథడ్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్. అంటే అహింసాయుతమైనటువంటి పద్ధతుల్లో 198 పద్ధతుల్లో ప్రభుత్వాల్ని మార్చడం ఎలాగో ఇందులో ఆయన పొందుపరిచాడు. ఇందులో చాలా అంశాలు ఉంటాయి. ఇట్లాంటి పుస్తకాలు 2-3 వాల్యూమ్స్ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. సో జీన్ షార్ప్ థియరీలో చెప్పినట్టుగానే ఇప్పుడు భారతదేశంలో కూడా పరిస్థితులు నెలకొన్నాయి. అండ్ ఇదే పరిస్థితులు మనం అరబ్ స్ప్రింగ్లో చూసాము, అటు శ్రీలంకలో, ఇటు నేపాల్లో, అటు బంగ్లాదేశ్లో కూడా చూసాము. ఇప్పుడు భారత్లో కూడా దాన్ని రిపీట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఈ మెథడ్స్లో ఏం చేస్తారంటే మొట్టమొదట డిసెంట్ని క్రియేట్ చేయడం, అంటే ఒక ప్రభుత్వ వ్యతిరేకతను, యాంటీ ఇన్కంబెన్సీని క్రియేట్ చేయడం కోసం ఒక వాతావరణాన్ని బిల్డ్ చేస్తారు. ఆ వాతావరణాన్ని బిల్డ్ చేయడంలో 4 కీలక అంశాలు వాళ్ళు తీసుకుంటారు. మొట్టమొదటి అంశం ఏముంటుందంటే మేజర్గా ఆ దేశాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ దేశపు ఆ ప్రధాని లేకపోతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతని కుటుంబాన్ని బ్లేమ్ చేయడం అనేది మొదటి ప్రక్రియ. ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా సరే, ఆ కుటుంబం మొత్తం రాజ్యమేలుతోంది, కుటుంబపు పాలనగా మారిపోయింది, అండ్ ఆ రాజు అనే కోణంలో ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్నాడని వ్యక్తిగతంగా అతన్ని టార్గెట్ చేయడం అనేది నెంబర్ 1. అండ్ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అవినీతిని ఎక్స్పోజ్ చేయడం అనేది రెండో అంశం. సో ఇక్కడ 2 పనులు కూడా నరేంద్ర మోదీ విషయంలో ఏది కూడా ప్రూవ్ చేయలేని పరిస్థితి. ఆయనకు కుటుంబం పట్ల ఆసక్తి లేదు, కుటుంబంకి ఏదో దోచిపెట్టిన సందర్భము లేదు, అండ్ వ్యక్తిగత నిష్ఠని ఎవరూ కూడా శంకించలేరు. అండ్ మూడవది, ఆయన అవినీతికి అసలు పాల్పడిన దాఖలాలు లేవు. అందుకోసమే మోదీ అవినీతి చేశారని ఎవరు చెప్పరు. అందుకే ఏం చేస్తారంటే క్రోనీ క్యాపిటలిస్ట్లను తీసుకొస్తారు. అంటే అదానికి, అంబానీకి దోచిపెడుతున్నారన్నదాన్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక రెండో అంశం, ఈ 2 కుదరట్లేదు. ఇక్కడ ఇది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితి గత 12 ఏళ్లలో కనబడుతోంది. మూడో ప్లాన్ ఏంటి అని అంటే కనుక రైతుల పేరిట ఉద్యమాలు బిల్డ్ చేయడము, మహిళల హక్కుల పేరిట ఒక ఉద్యమాలను బిల్డ్ చేసే ప్రయత్నం చేయడము, చివరిగా విద్యార్థుల పేరిట ఉద్యమాలను బిల్డ్ చేయడము. మహిళా హక్కుల గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మహిళా రిజర్వేషన్స్ ఇస్తున్నారు నరేంద్ర మోదీ. సో మహిళలందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉద్యమాన్ని బిల్డ్ చేసే పరిస్థితి ఏం కనిపించట్లేదు. సో అందుకే రైతుల పేరిట ఉద్యమము అండ్ ఇటు విద్యార్థుల పేరిట ఉద్యమం నిర్వహించే ప్రయత్నం జరుగుతోంది. సో ఇప్పుడు చూడండి, కరెక్ట్గా పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యే టైంకే ఒక్కసారిగా జంతర్ మంతర్లో జనాలు పెరిగారు. గత నెల రోజుల నుంచి జంతర్ మంతర్లో అసలు పెద్దగా జనాలు లేరు. 100 మంది 200 మంది కేవలం బ్రెడ్ పకోడాలు తినడానికో లేకపోతే బ్రేక్ఫాస్ట్లు లంచ్లు చేయడానికో వచ్చినట్టుగానే కనబడ్డారు. అక్కడెక్కడ అసలు మనుషులే లేరు జంతర్ మంతర్లో. గత నెల రోజుల్లో ఈ దీక్ష చేస్తున్న టైంలో, ఈ నిరసనల్లో ఒక్క పురుగుళ్ళ లేదు. 10 మంది 20 మంది స్టూడెంట్స్ మాత్రమే కనిపించారు. కానీ ఇప్పుడు సడన్గా చలో పార్లమెంట్ అనగానే వందల మంది అక్కడికి ఎందుకు చేరుకున్నారు? ఇది అసలు ప్రశ్న. అండ్ పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యే టైంకే ఈ ఘర్షణ ఎందుకు పెరిగింది? అండ్ ఇదే టైంలో రాహుల్ గాంధీ ఒక నెల రోజుల నుంచి చూస్తే రాహుల్ గాంధీ ఏ రోజు కూడా CJP ప్రస్తావన కూడా చేయలేదు. అండ్ ఆ CJP ప్రొటెస్ట్లో వస్తున్నటువంటి స్టూడెంట్ యూనియన్స్ కూడా చూస్తే AISA లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ యూనియను, అటు SFI, ఇటు ASF, CPI, CPMకి సంబంధించినటువంటి అనుబంధ విద్యార్థి విభాగాలు మాత్రమే అక్కడ ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. బట్ NSUI రాలేదు. కాంగ్రెస్కి సంబంధించిన విద్యార్థి విభాగం CJPకి సపోర్ట్ చేయలేదు, జంతర్ మంతర్లో కనిపించలేదు. అండ్ యూత్ కాంగ్రెస్ అసలు అక్కడ లేనే లేదు. బట్ ఎవరు కరెక్ట్గా ఈ పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యే టైంకే ఈ ఇష్యూ ఫ్లేరప్ కాగానే, చలో పార్లమెంట్ అనగానే అందరినీ ప్రొవోక్ చేయడము, వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేయడము, పెప్పర్ స్ప్రేలు కొట్టడము, మహిళా జర్నలిస్టుల మీద దాడులు చేయడము, మొత్తానికి ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ అవ్వడము. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సడన్గా మల్లికార్జున్ ఖర్గే ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్ళి ప్రధాని నివాసం ముందుకు వచ్చి నిరసన తెలపడము, అతను అరెస్ట్ చేయగానే ఫోటో ప్రదర్శనలు చేసి ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కాన్సెన్సస్ బిల్డ్ చేసే ప్రయత్నం చేయడం. అంటే దీన్ని డీప్ స్టేట్, ఇప్పుడు నేను చెప్పినటువంటి జీన్ షార్ప్ థియరీలో ఏంటంటే ఫస్ట్ ఒక ప్రభుత్వ వ్యతిరేకతను బిల్డ్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. మొదటిది ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని దించాలి అని అంటే డెమోక్రటిక్ ప్రభుత్వం కాబట్టి, ఇక్కడ డిక్టేటర్షిప్ ఏమీ లేదు కాబట్టి, డిక్టేటర్షిప్ వర్సెస్ డెమోక్రసీ అంటే వేరేగా ఉండేది. నియంతృత్వ పరిపాలన, దానికి ప్రతిగా ఒక ప్రజాస్వామ్య భావనల్ని రేకెత్తిస్తూ వచ్చేటువంటి ఉద్యమం అన్నప్పుడు వేరే ఉండేది. బట్ ఇక్కడ ఏమైంది, పొలిటికల్లీ అంటే ఒక రకమైన ఎలక్టరల్ పాలిటిక్స్లో గెలిచి వచ్చినటువంటి ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఎలక్షన్స్లో ఆయనను ఓడించడమే కుదరట్లేదు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్లో కూడా ఆయన ఓడిపోవట్లేదు. అండ్ ఆయనని ఓడించడానికి కావాల్సినటువంటి ఎజెండా కూడా దొరకట్లేదు.
ఈ నేపథ్యంలో ఏం చేయాలంటే ప్లాన్ ఏ రాహుల్ గాంధీ డీప్ స్టేట్కి, ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, ప్లాన్ సి ఈ సిజేపీ లాంటి ఈ ప్రభుత్వ వ్యతిరేకత బిల్డ్ చేసేటువంటి శక్తులు. సో ప్లాన్ సిలో భాగంగానే రైతుల ఉద్యమం కానివ్వండి, ఇటు విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఉద్యమం కానివ్వండి, ఇవన్నింటినీ తీసుకొచ్చి ఒక ప్రభుత్వ వ్యతిరేకతను బిల్డ్ చేస్తే ఈ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడానికి రాజకీయ పార్టీలు ముందుకొస్తాయి. సో ఈ రాజకీయ పార్టీల మధ్య వైరం ఆల్రెడీ ఈరోజు మొదలైపోయింది. ఈ పర్టికులర్ చెలో పార్లమెంట్ అని సిజేపీ పిలుపునిచ్చిన తర్వాత అక్కడ ఘర్షణ నెలకొనడం, అక్కడ వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరగడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, ఇవి జరిగిన నేపథ్యంలో సడన్గా రాహుల్ గాంధీ వెంటనే ప్రధాన నివాసానికి ఎందుకు వెళ్ళాడంటే కనుక ఈ విద్యార్థుల పేరిట బిల్డ్ అయినటువంటి ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకునే ఒక ప్రయత్నం చేశాడు. నిజానికి రాహుల్ గాంధీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడని నేను అనడం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆతిషి ఈ పర్టికులర్ ఈ వ్యాఖ్య చేశారు. అండ్ రాహుల్ గాంధీ సిజేపీ ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నాడు అనే వ్యాఖ్యని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోంది. అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి రాహుల్ గాంధీకి ఎందుకు పడట్లేదు, లేదా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పడట్లేదు అని అంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసినటువంటి సోషల్ మీడియా మేనేజర్గా పనిచేసినటువంటి వ్యక్తే అభిజిత్ దిప్కే. సో ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉండి విద్యార్థుల పేరిట ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చింది. దీన్ని సడన్గా లాస్ట్కి వచ్చేసరికి రాహుల్ గాంధీ తీసుకెళ్ళిపోతున్నాడు, ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీ ఖాతాలో పడేసుకుంటున్నాడు అనేది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. నిజానికి ఆమ్ ఆద్మీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అని అంటే కనుక నేను ఇందాక చెప్పినట్టుగా డీప్ స్టేట్కి 2 ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్. ఎందుకంటే మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీయే బీజేపీని ఓడించగలడు లేదా మోదీని గద్దెదించగలడు అని ఫస్ట్ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్స్లోనూ గెలవట్లేదు. ఎలక్షన్స్ ఓడిపోవడంలో రికార్డు సృష్టించాడు రాహుల్ గాంధీ. సో ఆ రాహుల్ గాంధీ రికార్డుల పరంపర కొనసాగుతున్నటువంటి టైంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ రైజ్ అయింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి అటు పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకోవైపు గుజరాత్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చింది. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో సో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం అవుతుంది. బీజేపీని గద్దెదించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఏమైనా పనిచేస్తారేమోననే విదేశీ నిధులు ఆమ్ ఆద్మీ పార్టీకి రావడం మొదలైంది. సో ఇదంతా చెప్తూ ఉంటే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. బట్ సిజేపీ ప్రొటెస్ట్కి ఇప్పుడు చూడండి, గురు పట్వంత్ సింగ్ పన్ను ఎవడైతే ఈ ఖలిస్తానీ ఉగ్రవాది ఉన్నాడో గురు పట్వంత్ సింగ్ పన్ను సిజేపీకి మద్దతు పలుకుతూ ఉన్నాడు. వాళ్ళకు $1 million మేము డొనేట్ చేస్తాను మీకు అని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులకి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి లింక్ ఉన్న విషయం మీకు తెలుసు అనుకుంటాను. చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఈవెన్ పంజాబ్లో ఇప్పుడు డ్రగ్ పెడ్లింగ్ ఇవన్నిటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వదిలేసిన పరిస్థితి వాళ్ళని. సో అంటే ఏంటి అనంటే ప్రభుత్వ వ్యతిరేకత బిల్డ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ వ్యతిరేకత బిల్డ్ చేసిన తర్వాత దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ యుద్ధం నడుస్తోంది. సో ఫ్రెండ్స్, నిజంగా చెబుతున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఘర్షణని కొనసాగించడం అంటే ఇది విద్యార్థుల పేరిట జరుగుతున్న ఉద్యమం కాదు, విద్యార్థుల ఉద్యమం అసలే కాదు. విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ, ఒక యుద్ధము, విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రని ఎవరు నడిపిస్తున్నారంటే విదేశీ శక్తులు నడిపిస్తూ ఉన్నాయి. దానివల్ల లబ్ధి పొందేది ఎవరు అనంటే ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. సో విద్యార్థులు, నిజమైన విద్యార్థులు ఈ విషయాల పట్ల వీటికి ఆకర్షితులై మోసపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దేశం బంగ్లాదేశ్ తరహా లేదంటే నేపాల్ తరహా లేకపోతే శ్రీలంక తరహాలో ఆర్థిక పురోభివృద్ధిని కుంటుపడే విధానాల్లోకి మనం తీసుకెళ్ళకూడదు. ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతున్న టైంలో ఉన్నాం. ఇలాంటి టైంలో కనుక ఇలాంటి ఉద్యమాలు, నిరసనలు, ఘర్షణ వాతావరణాలు వస్తే మళ్ళీ మనం ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశం విశ్వగురు స్థానం వైపు అడుగులు వేస్తున్నటువంటి టైంలో ఇలాంటి ఉద్యమాలు ఈ దేశానికి చేటు చేస్తాయి తప్ప ఏమాత్రం లాభం చేకూర్చవు. సో విద్యార్థులారా, బివేర్ ఆఫ్ ఇట్ అండ్ బివేర్ ఆఫ్ దీస్ పొలిటికల్ కాన్స్పిరసీస్. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.